మంచిది బిడ్డలారా, మనమందరం ఈ రోజును గురించినటువంటి కొన్ని సంగతులు, సత్యాలు మనం నేర్చుకుందాం. ఈ రోజు ఏం జరిగింది మీరు చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే కొంచెం. యేసు ప్రభు జీవితంలో, యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల జీవితంలో జరిగిన ఘనకార్యం ఏంటంటారు? యేసు ప్రభును సిలువ వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గురువారం రోజు నైట్ యేసు ప్రభును అరెస్ట్ చేసి భయంకరంగా కొట్టి, ఆ రాత్రి అనేక న్యాయస్థానములు తిప్పి, ఆ తెల్లవారు సమయంలో తెల్లవారిన తర్వాత మరికొందరిని న్యాయాధిపతుల దగ్గరికి తీసుకుని వెళ్ళి, చివరిగా పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయనకు తీర్పు తీర్చారు. ఆయనకి ఏం చేశారు నాయన? తీర్పు తీర్చారు. ఆ తీర్పులో ఆయన మీద ఏ నేరారోపణ చేశారో ఆ నేరము ఆయన మీద రుజువు కాలేదు. అందుకని పిలాతు ఏమన్నాడు? చావుకు తగిన హేతువేది ఈయన దగ్గర నాకు కనబడట్లేదు, కొట్టేసి వదిలేస్తాను బాబు అన్నాడు. లేదు లేదు లేదు, అతన్ని సిలువై 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 అని ప్రజలు ఏం చేశారు? మొత్తుకున్నారు. అరే, ఈ పండుగల్లో ఒకరిని వదులుట కద్దు కదా, నేను ఇతన్ని వదిలేస్తాను, బరబ్బాను సిలువేస్తాను అన్నాడు. లేదు లేదు, బరబ్బానే విడిచిపెట్టు, యేసు ప్రభునే సిలువే. అంటే ఈ ప్రజలు ఎవరిని కోరుకున్నాడు? ఒక దొంగను, ఒక నరహంతకుణ్ణి. నేడు ఇదే పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. నీతిమంతులను కోరుకోరు, మంచి వారిని కోరుకోరు, దొంగలను కోరుకుంటారు, నరహంతకులను కోరుకుంటారు, మోసగాళ్ళను కోరుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా నన్ను అడిగితే కొందరు తాగుబోతులను కోరుకుంటారు. ఎవరు? దేవుని ప్రజలు యేసు ప్రభువును సిలువేయుటకు అప్పగించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25, 26 నుంచి చదవన్నాను ఓపిక. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బా వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చూసారా, బరబ్బాని ఏం చేశారు? విడుదల చేశారు. ఎవరి బరబ్బా? ఒక దొంగ, బందిపోటు దొంగ, దారి దొంగ. అప్పుడు దారి దొంగలు ఉండేవారు. ఇంకేం చేశాడు? ఈయన ఒక నరహంతకుడు. ఇప్పుడు ఏం చేశారు? ఇక యేసు ప్రభును సిలువ వేయుటకు అప్పగించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చదువురాను ఇంకా. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, రెల్లు అంటే ఒక కర్ర, ఒక కత్తి ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. ఆమేన్. ఎందుకంటున్నారు ఈ మాట? ఏమని చెప్పబడింది? ఈయన మీద ఏ నేరం మోపబడింది? ఈయన యూదులకు రాజట అనే నేపం మోపబడింది, నేరం మోపబడింది. అందుకని ఇప్పుడు వారు ఏం చేశారు? ఒక ముళ్ళ కిరీటం అల్లారు. ముళ్ళ కిరీటం, మంగ చెట్టు అంటే ఇట్లా కష్టం ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ముళ్ళు ఎరగదు తొందరగా, గట్టిగా ఉంటుంది ముళ్ళు. అలాంటి కర్రెను విరిసి దాన్ని ఇట్లా చుట్టి దాన్ని అల్లి యేసు ప్రభుకి ఏం చేశారు? తలకు పెట్టిండ్రు. తలకు పెట్టి ఆయన చేతిలో ఒక కట్టె పెట్టి కొట్టారు భయంకరంగా. అప్పటికి భయంకరంగా కొట్టారు. కొట్టి ఇప్పుడు అంటున్నారు, యూదుల రాజా నీకు శుభం అని అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభు అపహాస్యము చేస్తున్నారు. చదువు. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆమేన్. ఏం చేశారు? తల మీద కొట్టారు. ఇప్పుడు ఆ రెల్లు, దానికి ఉన్న ముళ్ళని ఏమైనా ఇప్పుడు యేసయ్య తలలోనికి దిగినాయి. యేసు ప్రభుకు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడింది? మన తలంపులు, మన ఆలోచనలు ఏంటి? అవి చెడు తలంపులు. మన ఆలోచనలు ఏంటి బిడ్డ? చెడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు.
ఇప్పుడు ఈ తలంపులన్నీ ఏమైనాయి? ఇప్పుడు ఆ తలలోనికి ముళ్ళు దిగాయి. ఇప్పుడు ఆయనకి ఏం కలిగిందంటారు? యేసుప్రభుకు నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం కలిగిందంటారా? నొప్పి, బాధ, భయంకరమైన బాధ. ఎందుకు కలిగింది ఆ బాధ? మీ తలంపులు, మీ పాపపు ఆలోచనలు, మీ పాపపు తలంపుల కొరకు ఏమైంది యేసుప్రభుకు? ముళ్ళ కిరీటం అల్లబడి, ముళ్ళ కిరీటము తల మీద పెట్టబడి, వారు కర్రతో కొడితే ఆ మేకు దిగింది లోపలికి, ఆ ముళ్ళు దిగాయి. అంటే ఇప్పుడు పాఠం ఏంటంటే, ఉపదేశం ఏంటంటే, యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎందుకు అనంటే, మన యొక్క పాపపు తలంపులు, ఆలోచనల నిమిత్తం ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎందుకు ఇంత బాధపడుతున్నావయ్యా అని అడిగితే, ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నానా? నా ప్రజల తలంపులు, ఆలోచనలు చెడిపోయాయి కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సిలువలో ఏం చేస్తున్నాడు? ముళ్ళతో వాటిని గుచ్చి చంపేస్తున్నాడు. ఇప్పుడు ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సర్వలోకంలో ఉన్న మానవుని యొక్క ఆలోచన, తలంపులు ఏం కావాలన్నా? చెడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు ఏం కావాలన్నా? చచ్చిపోవాలి. యేసు ప్రభు జీవితంలో ఆయన అరెస్ట్ అయింది మొదలుకొని తన ప్రాణం పోయేంత వరకు చేసిన ప్రతి కార్యం ఆయన ప్రజలమైన, పాపులమైన మన నిమిత్తమే. ఆమె చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, ముళ్ళ కిరీటం మళ్ళీ తలకు పెట్టి చేతిలో ఒక కర్ర పుల్ల కట్టెనిచ్చి, యూదుల రాజానికి శుభం అని చెప్పి మళ్ళా అదే కర్ర తీసుకొని ఫ్యాట్మని కొట్టారు. ఎంత బాధ, ఎంత నొప్పి. సో ఎందుకు ప్రభు ముళ్ళ కిరీటం నీ తల మీద పెట్టుకున్నావు అంటే, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నా ప్రజల తలంపులు, నా ప్రజల ఆలోచనలు చెడిపోయాయి కనుక నేను ఈ ముళ్ళ కిరీటం పెట్టుకున్నాను, దానితో నేను శిక్ష వేస్తున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత చదువునాను. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి, ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు నాన్న? సిలువను చెప్పాలి మీరందరూ. ఈరోజు ఒక్క 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రానున్న దినాల్లో ఇంకా ఏదైనా ఇస్తే చెప్పుకున్న విషయాలు చాలా. నేను ఇంతకుముందు కూడా వీటిని జ్ఞాపకం చేశాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు ఏం చేశాడంటే, మొదటగా ఈరోజు సిలువను మోసాడు. ఏం చేశాడు? సిలువను మోసాడు. రెండవది ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. అంటే మేకులతో సిలువ వేయబడ్డాడు. 1 సిలువ మోసాడు, 2 సిలువ వేయబడ్డాడు, 3 సిలువలో వేలాడినాడు. భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో వేలాడినాడు, 4 సిలువలో మరణించాడు. ఈ 4 విషయాలు మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా మీరు గ్రహించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిలో నుంచి మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకుందాం. త్వరగా నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు గ్రహించండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఏం చేశాడు నాన్న? సిలువను మోసాడు. సిలువ భారం ఎంత నాన్న? 110 కిలోలు అన్నారు చరిత్రకారులు. అంతకు ఎక్కువ ఉన్నదో తక్కువ ఉన్నదో మనకైతే తెలియదు, కానీ చరిత్రకారులు ఇంచుమించు 110 కిలోలు బరువు ఉంది అని చెప్పారు. ఏది ఏమైనా యేసు ప్రభు మాత్రం ఆ సిలువను ఎక్కడి వరకు మోసాడంటే, యెరూషలేము వీధుల్లోంచి గొల్గొతా పర్వతం వరకు మోసాడు. ఇప్పుడు సిలువ దేన్ని సూచిస్తుంది? 1 సిలువ దేన్ని సూచిస్తుందంటే శ్రమలను సూచిస్తుంది. 2వది పాపాన్ని, శాపాన్ని సూచిస్తుంది. 3వది దేవుని రాజ్య భారాన్ని సూచిస్తుంది. చదవండి, యోహాను సువార్త 1:29 వాక్యం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పాపములను మోసుకొని పోవుచున్నా దేవుని గొర్రెపిల్ల. అది ఎప్పుడు మోసాడు నాన్న? సిలువలో మోసాడు. ఏం మోసాడు నాన్న? లోక పాపం, మనుషుల పాపాలన్నిటిని యేసు ప్రభు మోసాడు. అందుకని సిలువ దేనికి సూచన అన్నాను? పాపానికి, శాపానికి సూచన. యాత్రికుని ప్రయాణం అనే ఒక మంచి పుస్తకం ఉంటుంది. ప్రతి క్రైస్తవుని ఇంట్లో ఉండాలి, ప్రతి క్రైస్తవుడు దాన్ని చదవాలి. ఆయన భుజం మీద పెట్టుకొని మోస్తున్న మూట ఏంటిదట? పాప భారం. మానవుడు మోస్తున్నాడు తన పాప భారాన్ని. యేసు ప్రభు, ఒరే పిచ్చోడా, ఎందుకురా ఆ భారాన్ని ఎత్తుకొని మోస్తున్నావు? నేను నీ పాప భారాన్ని మోసాను. ఆమేన్, హల్లెలూయా. బిడా, నా దగ్గరికి రా,
ఎందుకు ఆ పాప భారాన్ని మోస్తున్నావు? ఎందుకు ఆ శాప భారాన్ని మోస్తున్నావు? నా యొద్దకు వచ్చి నా భారాన్ని మోయి, నా కాడి ఎత్తుకోండి, అది మీ ప్రాణములకు నెమ్మదినిస్తుంది. నా కాడి సులువుగా ఉంటది. మీ కాడి మీరు మోస్తే, మీ బరువు మీరు మోస్తే మీకు చాలా బరువుగా ఉంటది, మీరు మొయ్యొద్దు అని యేసు ప్రభు చెప్పి మీ పాప భారం అంతా నేను మోసాను అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మన పాపానికి, మన శాపానికి సూచనగా ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి బిడ్డ? మన యేసు ప్రభు ఏం మోసాడు నాన్న? మన పాప భారాన్ని, మన శాప భారాన్ని మోసాడు. మరి నువ్వేం మోయాలి? యేసయ్య రాజ్య భారాన్ని మోయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన పాప భారాన్ని, మన శాప భారాన్ని, మన కుటుంబ సమస్త భారాలన్నిటినీ యేసయ్య మోసాడు గనుక ఇప్పుడు నువ్వు మోయాల్సింది ఏంటయ్యా అంటే, ప్రతి క్రైస్తవుడి ప్రపంచంలో దేవుని రాజ్య భారాన్ని మోయాలి. ఎప్పుడు యేసు ప్రభు రాజ్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి, యేసయ్యను ప్రకటిస్తూనే ఉండాలి, యేసయ్యను మోస్తూనే ఉండాలి. ఆమె ఏమన్నదని యోహాను సువార్తలో ఆమె ఏమన్నది 20వ అధ్యాయంలో? అయ్యా, నా బోధకుడు ఎక్కడ? నువ్వేమైనా చూసావా? మీకేమైనా కనబడ్డా? ఇదిగో సమాధులు లేడయ్యా, మీకు ఎక్కడ కనబడితే చెప్పండి అయ్యా, నేను మోసుకొని పోతా. మరియే కదా, మామూలు కాదండి. ఆ సందర్భాన్ని మనం చదివితే నిజంగా ఏడుపు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి మరియా అనగా రబ్బూని అని ఆయన మీద పడుతుంది. పడబోతే, బిడ్డ నన్ను ముట్టుకోకు బిడ్డ, నేను ఇంకా తండ్రి వద్దకు పోలేదు, నేను మళ్ళీ వస్తాను, నేను కలుస్తాను బిడ్డ అని యేసు ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆమెను చెప్పండి. నాన్న, యేసయ్యను మోయగలిగిన మరియలు ఎక్కడా? నా ప్రభు నిన్ను మోసాడు కదా, నీ పాప భారం మోసాడు కదా, నీ శాప భారం మోసాడు కదా, సమస్త నీ భారములన్నీ మోసాడు కదా. మరి యేసయ్యను మోయగలిగిన మరియలు ఎక్కడా? నేను మోసుకొని పోతానయ్యా, నా యేసయ్యను నేను మోసుకొని పోతానయ్యా, ఎక్కడున్నా చెప్పు అని దేవుని దూతను అడుగుతుంది. నాన్న, మనం అడగగలమా బిడ్డ ఈరోజు? అది ఒక మరి అడిగినట్లుగా మనం అడగగలమా? యేసయ్య భారాన్ని మోస్తున్నామా? ఆయన రాజ్య భారాన్ని మోస్తున్నామా? ఆయన కాడి మన భుజముల మీద ఉందా? చాలా మందికి ఏముంటుంది నాన్న? కుటుంబ భారం, లోక భారం, పాప భారం, ఏదేదో ఉంటాయి, పనుల భారం, ఏదేదో భారాలు ఉంటాయి. మనం యేసయ్యను మోయాలి. మోస్తూ ఏం చేయాలి? ఇంట్లోనే పెట్టుకోవాలి. బైబిల్ ఒక మూల పెట్టి, ప్రభా నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ ఈరోజు సండే ఎత్తుకపోతా, సండే ఎత్తుకొచ్చి ఈయన తిప్పుతా, నేను ఈయన ఉండు ప్రభా నాలా. ఏమన్నాను నాన్న? ఆమె ఏమన్నది? నేను ఎత్తుకొని ఎక్కడికి పోతే అక్కడికి. ఎవరిని మోసుకుపోవాలి? కానీ మనం ఏ గుంపులో ఆ పాట, అక్కడ పోతే ఆ పాటే పాడతాం, వాళ్ళనే మోస్తాం. మోసడానికి తెలుసు కదా, ఏ అన్న గొప్పోడు, ఏ అన్న సూపర్, అన్న డూపర్ అంటే పక్కన ఏమంటాడు? అరే ఏంది అంతగానో మోస్తున్నావు మీ అన్నని అంట. మనుషులను బాగా పొగుడుతారు, మనుషులను మోస్తారు, మనుషులను ఘనపరుస్తారు. కాదు నాన్న, కాదు బిడ్డ, నీ జీవిత కాలం నువ్వు మొయ్యాల్సింది యేసు ప్రభునే, ఆయన రాజ్య భారాన్నే. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వాక్యం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. యేసు ప్రభు దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి, అది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మళ్ళీ చదివినాను 24వ వాక్యం, మీ అందరికి అర్థం కావాలి బిడ్డ, మళ్ళీ జాగ్రత్తగా పరిశీలించండి 24వ వాక్యాన్ని. మనము పాపముల విషయమై దేని విషయమైనా? పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. దేని కొరకు బ్రతకాలి నాన్న క్రైస్తవులు? పాపం విషయమై ఏం కావాలి? మనము చనిపోవాలి. ఎందుకు పాపం విషయమై చనిపోవాలంటే, మరి యేసయ్య ఏం చేశాడు? మన పాపాలన్నీ మ్రాను మీద అనగా సిలువ మీద వేసుకొని మోసాడు. నువ్వు మోయకియా, నువ్వు మోయలేవనైనా తెలుసు, నీ పాప భారాన్ని నువ్వు మోయలేవనైనా తెలుసు. కాబట్టి నీ పాపం నువ్వు ఇక మోయకు, ఆయన మోసేశాడు. అంటే దాని అర్థమైంది, మళ్ళీ పాపం జోలికి
వెళ్ళకు, మళ్ళీ పాపము చేయకు. నువ్వు భరించలేవు. ఎందుకు? పాపం వల్ల వచ్చే జీవితం ఏంటిది నాన్న? మరణం, నిత్య నరకం. తట్టుకోలేవు బిడ్డ నువ్వు. నేను ఆ మరణం దగ్గరికి వెళ్తాను, నేను జయిస్తాను, వాని పాత్రలో తొక్కేస్తాను, వాని మీద అధికారం నేను పొందుకుంటాను. నీ వల్ల కాదు కదా. ఎందుకు ఆ పాపం జోలికి పోతావు? ఇంకెందుకు ఆ పాపాన్ని మోస్తావు భుజముల మీద? నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ఆలోచనలో ఎందుకు ఆ పాపాన్ని మోస్తున్నావు? ఇంకా ఎందుకు యేసు ప్రభు నీ పాప భారాన్ని మోసాడు? నువ్వు పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. క్రైస్తవులు దేని కొరకు బ్రతకాలన్నానా? నీతి కొరకే బ్రతకాలి, నీతి మంతుడుగానే బ్రతకాలి, నీతినే నెరవేర్చాలి. దేవుడు మనలందరినీ అలాగ నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా మీరు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన వైపు మళ్ళిన వాడు, ఆయన వైపు తిరిగిన వాడికి ఏం చేద్దురానా? అది బిడ్డ. ఎలాగ బ్రతకాలన్నా మీరంతా? నీతిమంతులుగా బ్రతకాలి. అలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ పాపాన్ని, నీ శాపాన్ని యేసు ప్రభువే మోసాడు. కాబట్టి నువ్వు ఇక మొయ్యాల్సిన పని లేదు. నువ్వు దాన్ని గనుక నీ హృదయంలో, నీ దేహంలో, నీ తల మీద మోస్తే బిడ్డ నువ్వు తట్టుకోలేవు నాన్న. ఆ పాపం నేను ఎక్కడ తీసుకుపోతుందంటే నరకానికి తీసుకెళ్తుంది, ఆరని అగ్నిలో కాల్చేస్తుంది. కనుక నువ్వు తట్టుకోలేవు. కనుక పాపం నుంచి మానవుడు ఏం కావాలి? దేవుని బిడ్డలమైన మనం ఏం కావాలి? పాపానికి దూరముగా పారిపోమని. ఏమన్నా మనల్ని పాపానికి దూరంగా పారిపో, పాపానికి దగ్గర పోద్దురా. ఓకేనా? జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సిలువ దేనికి సూచన? పాప భారాన్ని, శాప భారానికి సూచన. యేసు ప్రభు మ్రాను మీద అనగా సిలువ మీద మోసేశాడు నీ పాపాన్ని. ఓకేనా? ఇప్పుడు నువ్వు దేన్ని మోయాలన్నాను? దేవుని రాజ్య భారాన్ని, సువార్త భారాన్ని కదా. ఇంకా చెప్పండి, సేవకుని భారాన్ని, సంఘ భారాన్ని. మీలో ఒకరి భారములు ఒకరు మోయాలి. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగనే లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వాక్యం కూడా చదువునానా? ఇప్పుడు 20 పైనుంచి చదువునానా? బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, 25వ వాక్యం నుంచి, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి. ఎవరి తట్టు? ప్రజల తట్టు. ఎవరి తట్టు? దేవుని ప్రజల తట్టు. ఇప్పుడు మీ తట్టు తిరిగి, మీ తట్టు, మనందరి తట్టు తిరిగి, ఎవడైనను అనగా ఏ స్త్రీ అయినను, ఏ పురుషుడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ సిలువేంటి? ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్కజనులను, భార్యను, పిల్లలు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, ఇప్పుడు చెప్పు, వాళ్ళదంతా ఏంటిది? కుటుంబ భారం, భార్య భారం, పిల్లల భారం, తల్లిదండ్రుల భారం కదా. ఇప్పుడు అదే దాన్ని ఏమన్నాడు? ద్వేషించాను. దాన్ని ఏమన్నాడు? అరే పక్క పెట్టరు అబ్బాయి అన్నాడు. దాన్ని పక్క పెట్టన్నాడు అని ఇప్పుడు ఏం చేశాడు? తన సిలువను ఎత్తుకొని అన్నాడు. ఏమన్నాడు? యేసయ్య తన సిలువనే మోసాడు. యేసయ్యకు నియమించబడిన సిలువ. ఆ సిలువ అంటే ఫస్ట్ ఏం చెప్పింది మీరు చెప్పండి? శ్రమ. రెండవదిగా పాపం, శాపం అని. మూడవదిగా ఏం చెప్పాం? దేవుని రాజ్య భారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ సిలువ ఏంటంటే నాన్న, పాప శాప భారాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ కుటుంబ భారం మీద అంతా కాదురా బాబు, నీ మీద ఒక భారాన్ని పెడుతున్నా, నీ మీద సిలువను నేను పెడుతున్నాను. ఇప్పుడు అమ్మ నన్ను చూడండి, సిలువను గురించిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకు
ఇప్పుడు చెప్పు, సిలువేంటిది? దేవుని శక్తి, దేవుని రాజ్య భారం, దేవుని గురించిన భారం, ఆయన వార్త, ఆయన సువార్త, ఆయన కొరకు శ్రమలు అనుభవించుట. అందుకనే అదేది వద్దన్నాడు. ఏమన్నాడు? తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, అన్న లేడు, అక్క లేడు, తమ్ముడు లేడు, అన్ని పక్క పెట్టాయి. ఇప్పుడు నీ సిలువను ఎత్తుకో అన్నాడు. ఏమన్నాడు? నీ సిలువను. ఇప్పుడు మానవుని మీద పెట్టిన దేవుడు మా ప్రతి క్రైస్తవుని మీద పెట్టిన భారం ఏంటి నాన్న? ఆయన రాజ్య భారం. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట కాదు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే కానేరడు అని అర్థం. దేని మోయకపోతే? సిలువను. అంటే ఏంటిది? ఇది దేవుని రాజ్య భారం, సువార్త భారం, సంఘ భారం, సేవకుల భారాన్ని మోయకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. నానా, నీ కుటుంబ భారం ఎప్పటికుంటుంది బిడ్డ? నీ పనుల భారం, నీ ఉద్యోగ భారం, నీ వ్యాపార భారం, నీ పిల్లల భారం ఎప్పటికుంటుంది? ఈ గోలంతా కను మొయ్యాల్సింది అది కాదు. నువ్వు మొయ్యాల్సింది ఇది మొయ్యాలి. ఎవడైతే యేసయ్య భారాన్ని మోస్తాడో వాడే యేసు ప్రభు శిష్యుడు. మోయని వాడు ఆయన శిష్యుడే కాడు. అంటే ఆయన బిడ్డే. కాబట్టి ఏం చేయాలి మనము? దేవుని రాజ్య భారాన్ని యేసయ్య మోసాడు, సిలువను మోసాడు. సిలువ దేనికి సూచన? ఒకటి, నీ పాపం, నీ శాపం, నీ దురవస్థను, నీ ఇరుకును, నీ ఇబ్బందిని అన్నిటిని మోసేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక నుంచి నీవు ఎవడైనా నా యొద్దకు వచ్చి, ఎక్కడికి వచ్చి అంటే దేవుని యొద్దకు వచ్చిన వాడు ఏం చేయాలి? ఆయన సిలువ మోయాల్సిందే కదా. ఆయన సిలువ భారాన్ని. ఏంటి సిలువ భారం అంటే? ఏంటిది? దేవుని రాజ్య భారం. సిలువను ఏం చేశాడు? యేసు ప్రభు మోసాడు. ఇది దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? ఎవడైనా యొద్దకు వచ్చి తన సిలువను, యేసయ్య సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించాలి. యేసయ్య సిలువ దేనికి సూచన? దేవుని రాజ్య భారానికి, సువార్త భారానికి, సంఘ భారానికి, సేవకుల భారానికి సూచన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్. అదే మత్తయి సువార్త 27:35 వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రంలో పంచుకొనిరి. వాళ్ళు ఏం చేశారు? యేసయ్యను సిలువ వేశారు. ఏం చేశారు నాన్న? సిలువ వేశారు. యేసు ప్రభువు సిలువకి ఎలాగ వేశారండి? మేకులతో ఆ సిలువ, ఆ మ్రానుకు, ఆ చెట్టుకు, ఆ మొద్దుకు ఏం చేశారు? మేకులతో కొట్టారు. 9.5 అంగుళాలు ఏమన్నారు? ఇంచు. ఇక్కడ కొడితే బయటకు రావాలి. అలాగనే ఈ అరచేతులు కొట్టేశారు. 2 అరచేతులకు 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా ఒక చెక్క చేసి దానికి దిగ్గొట్టారు. ఎవరి కొరకు యేసయ్య సిలువ వేయబడ్డాడు? మన కొరకే కదా. ఇది ఎప్పుడో ధర్మశాస్త్రంలో రాయబడిన మాట. నిత్యోపదేశ కాండంలో మ్రాను మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది అని అక్కడ రాశారు. ఇప్పుడు ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడో ఇప్పుడు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:13 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా. ఏమై ఉండగా మనం ఎందుకు వేయబడ్డాడు? ఎందుకు సిలువకు దిగ్గొట్టబడ్డాడు? అపరాధములు, మనం చేసిన అపరాధములు. ఇప్పుడు అన్ని జనులమైన మనకి ఏముండదు నాన్న? సున్నతి ఆచారం అనేది ఉండదు బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఇది లేనందున ఈ అపరాధములలో మానవుడు బ్రతుకుతున్నాడు కనుక ఏమవుతాడు? చనిపోతాడు నాన్న. ఎక్కడికి వెళ్ళిపోతాడు బిడ్డ? నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగూ వెళ్ళిపోకూడదని, సున్నతి లేకపోయినా పర్లేదు అతనికి రక్షణ కలగాలని, అందుకు ఆయన మేకుల చేత సిలువకు కొట్టబడ్డాడు. ఆమేన్. మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, మీరు చనిపోయిన వారై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను అబ్బా ఎట్లుందట? రుణముగా అన్నాడు. ఏంటిది చెప్పండి? ఆజ్ఞలు కలిగినది ఏమంటారు దాన్ని? ధర్మశాస్త్రం. నన్ను చూడండి, ధర్మశాస్త్రం చొప్పున మీరు చేస్తారా? అర్చనాచరణ చేస్తారా? సున్నతి ఆచరణ చేస్తారా? బలులు అర్పిస్తారా? పద్ధతులు అవన్నీ నెరవేరుస్తారా? మీరు మన వల్ల అవుతా? కాదు. యావత్తు ప్రపంచంలో ఉన్న మానవుల వల్ల ఇది జరగదని చెప్పి, అబ్బా దేవుడు ఎంత ప్రణాళిక అండి, ఎంత గొప్ప ఆలోచన దేవుని బిడ్డలారా. ఇజ్రాయెల్ మాత్రమే సున్నతి, ఇజ్రాయెల్ మాత్రమే దేవుని ప్రజలు, మిగతా వాళ్ళందరూ
కాదు. కానీ వారందరికి కూడా ఏం కలగాలని? రక్షణ కలగాలని, వారందరూ కూడా పరలోకంలో ఉండాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన మనకేంటంటే అది ఎవరికి? అన్యజనులమైన మనకు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదే, దాని ప్రకారం నడిస్తే అది మేలే చేస్తుంది. కానీ నువ్వు చేయలేవు, నేను చేయలేను. పౌరపిల్ల కొనుక్కొస్తావా? మేకను కొనుక్కొస్తావా? గొర్రెను కొనుక్కొస్తావా? ఎద్దును కొనుక్కొస్తావా? ఎప్పటికి బలు అర్పిస్తావా? ప్రత్యక్ష గుణం కడతావా? బలిపీఠం ఉంటుందా? శాస్త్రులు, మనుషులు, యాజకులు ఉంటారా? లేవీలు ఉంటారా? ఎక్కడ జరుగుద్దా? ఇదంతా జరగదు. ఈ అర్చన ఆచారములు జరగదు, లేవి క్రమం జరగదు. ఇక్కడ చెయ్యలేవు నువ్వు, నీ వల్ల కాదు. ఓ అసలుగా స్త్రీలకు వేరే ఉంటాయి, అర్థమవుతున్నాయా? స్త్రీలు ఇట్లా ఉంటే ఇట్లా, అక్కడ కాబట్టి ఇట్లుండాలి, ఇట్లుండాలి. ఇటు అమ్మో చదవలేరు బిడ్డారా. అవి మనము చదివి మనము పాటించాలంటే మన వల్ల కాదని. మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దేనితో సిలువ కొట్టి? మేకులతో. ఈ పత్రం ఎవరికి ఇచ్చిండ్రు? ఫస్ట్ ఇజ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. ఏంటిది? ఈ పత్రంలో ఉన్నాయి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, పద్ధతులు, ఆచారములు. దీన్ని ఏమన్నావు నాన్న? ధర్మశాస్త్రము అన్నాం. ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా, అది ఎవరికి? సర్వలోకములో ఉన్న అన్యజనులైన ప్రజలందరికీ అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి, మన పాపములను, మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మొత్తం ప్రధానులు, అధిపతులు, అయ్యా పోరాబాయ్, ఓ పక్కవో. ఎందుకయ్యా ఇవన్నీ పక్కకు పెట్టేస్తున్నారు? తీసేస్తున్నావు, ఎందుకు కొట్టేస్తున్నావు, చెరిపేస్తున్నావు? లేదు. లోకంలో ఉన్న సమస్త ప్రజలందరూ నా ప్రజలే. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని కేవలం ఎవరు పాటించగలరు? ఇజ్రాయేలు, యూదులు మాత్రమే పాటించగలరు. అది వారి ద్వారా కొంతవరకు జరుగుతుంది. కానీ అన్ని జనులు ఎలా పాటించగలరు? అందుకని దేవుడు ఏం చేశాడు? విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఏం చేశాడు? తీసివేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం నుంచి. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అది మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట ఎట్లనా? తన శరీరమందు ఇందుకు చనిపోవాల్సి వచ్చిందండి యేసు ప్రభు శిలువలో. ఇందుకు శిలువ వేయబడాల్సి వచ్చిందండి యేసు ప్రభు శిలువలో. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఈ వాక్య సారాంశం ఎవరికి అర్థమవుతుంది? యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, బస్ అయిపోయింది రబై. నమ్ముకుంటే పరలోకమవుతూ, నమ్ముకోకపోతే నరకమవుతూ. ఏం జరిగిందిరా అందులో? సిలువే ఎందుకు వేయబడ్డాడు యేసు ప్రభు? సిలువలో ఇంత ఘనమైన కార్యాలు జరిగాయి. చదువునాను. విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను అన్య జనులను, ఇజ్రాయిలు, యూదులను ఏకము చేశాను గనుక ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవుడితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు శిలువలో ఏం చేశాడండి? మధ్య గోడను, ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేసి ఆ పత్రమును మేకులతో శిలువకు కొట్టి మధ్య గోడను పడగొట్టి ఇశ్రాయేలీయులను, యూదులను, యావత్తు ప్రపంచంలో ఉన్న అన్యజనులను ఏం చేశాడు? ఏకము చేసి, ఒక్కటి చేసి సమాధానపరిచాడు. ఏం చేశాడట? సమాధానపరిచాడు. ఆ సమాధానపరచు సువార్తను మనందరికీ అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు యేసు ప్రభు మేకులతో కొట్టబడాల్సి వచ్చింది? పత్రమును మేకులతో కొట్టేశాడు. అంటే ఆజ్ఞలు ఏం చేశాడు? కొట్టేశాడు. ఇప్పుడు మన ఆజ్ఞలు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఏం చెప్పండి, మీరేమైనా చెప్పగలరా? ఆజ్ఞలు ఏమైనాయి? పోయినాయా?
మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వాక్యం, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వాక్యం, 7వ అధ్యాయం. ఈ అధ్యాయాలు గుర్తున్నాయా మీకు? ఒక స్త్రీని పట్టుకొని ఆమెతో శయనించిన వాడు వ్యభిచరించిన వాడు. కానీ క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడు? ఇప్పుడు చెప్పు, కొట్టేసిందా అధికం చేసిందా? అట్లా అంటే దాన్ని తీసేసిండు, ఈయన క్రొత్తగా అధికం చేసిండు. ఇంకా చాలా మంది క్రైస్తవులు అనేటోళ్ళకు ఇంకా వాళ్ళని ఏమనాలో అంటే కోపం పడుతున్నారు మనల్ని, కానీ ఇంగిత జ్ఞానం లేదు. కృప 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 కృపాకాలం. మరి పిచ్చోడా, ఈ కృపకాలంలో ఇంకా ఆజ్ఞ అధికమైందే కానీ తక్కువ కాలేదురా పిచ్చోడా. కాకపోతే కృప క్షమించింది, రక్షించింది, కాపాడింది, పోషిస్తుంది, ఆశీర్వదిస్తుంది, నిత్య జీవం ఇస్తుంది కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇప్పుడు మేకులతో యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, సిలువకు కొట్టబడ్డాడు. ఏంటి సూచన? ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని పై వ్రాతను తుడిసివేసి, కదా, దాని పై వ్రాతను తుడిసివేశాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రొత్త ఆజ్ఞలు మనకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా మరి? సిలువ వేయబడాలి. ఏంటి, ఎట్లా వేయబడాలి? గలతీ 5:24, 22 వాక్యం చదువు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు. ఎవరు నానా? మనం క్రీస్తు యేసు సంబంధులం అయితే, నిజముగా మీరు క్రైస్తవులైతే, శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజముగా నీవు క్రైస్తవుడవైతే, క్రైస్తవురాలు అయితే, క్రీస్తు యేసు సంబంధివైతే, దేవుని బిడ్డవైతే ఏం చేయాలంటున్నానా? శరీరమును దురాశలు, దాని ఇచ్ఛలు, దురాశలు. అందుకే అన్నాడు నాన్న, శరీరానికి ఏమేమి ఉంటాయి అంటున్నానా? ఇచ్ఛలు అంటే కోరికలు. కోరికలు సహజంగా ఉంటాయి బిడ్డ, అందరికి ఉంటాయి కోరికలు, అందరికి ఉంటాయిరా. అరే, ఒకరికి మంచి భోజనం తినాలనుంది, పెద్ద పాపమా అది? అరే, బిర్యానీ తినాలని ఉంది నాన్న, కోరిక. అది పెద్ద పాపమా? కాదు. ఇచ్చ అంటే కోరిక. కిందేమన్నాడు? దాని దురాశ, అది పాపం అని. ఇప్పుడు రెండు చెప్పాడు. ఈ ఇచ్చలు, ఈ కోరికలు కూడా సిలువై బిడ్డ అన్నాడు. ఇచ్చలు కూడా ఏమన్నాడు? సిలువై. నీకు అనేక కోరికలు. ఇచ్చారంటే ఏంటి నాన్న? అనేకమైన కోరికలు మీకు ఉంటాయి. టీవీ, ఫ్రిడ్జ్, వెండి, బంగారం, పెద్ద బిల్డింగ్, కారు, షికారు, ఏదేది అనుకుంటావో అది కోరుకో. ఆ కోరికలన్నిటిని ఏం చేయాలి నాన్న? సిలువేయాలి. మళ్ళీ ఏమన్నాడు? శరీరమును దాని ఇచ్చలతోను దాని దురాశలు. నీకు భర్త ఉన్నాడు రా, నీకు సంసారం చేసుకోనీకి నీకు భర్త ఉన్నాడు, చాలు, అతనితోటే సంసారాన్ని నడిపించుకోవాలి. ఇంకొకడు బాగున్నాడు, వీనికంటే బాగున్నాడు అని వాడిని ఆశించడమే అదే కదా నాన్న. దురాశ అంటే ఏంటిది నాన్న? అదే కదా బిడ్డ, అదే కదా. నీకు ఒకటి ఏదో సంథింగ్ ఉంది, నీకు ఏదో ఒకటి సంథింగ్ ఉంది, అది కాదని పక్క వాళ్ళది ఆశించడం దురాశ. ఇప్పుడు నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నదిరా, ఏది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నది, పక్క వాళ్ళ ఇంట్లో ఏమున్నది? డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నది. వాడు 20, 30, 50, 60 పెట్టి తెచ్చుకున్నాడు. ఏమయ్యో, మనకు అలాంటిదే, ఇది ఇది వద్దు, అది కావాలి మనకు అని అతను దాని గురించి భర్తతో గొడవ, కొట్లాట, లొల్లి పెట్టుకోవడం. ఇదేమంటారు? ఇది అది. ఈ దురాశ మనకు మంచిది కాదు. లోకానుసారమైన దురాశలు మనకు మంచివి కావు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణం అని. ఇప్పుడు పాఠం ఏంది? దురాశ నీకున్నది. ఇది కానిది ఏది ఆశించు. అవ్వ అలాగున ఆశించి పాపములో పడిపోయి, నువ్వు ఆశిస్తే పాపంలో పడిపోతావు. అర్థమవుతుందా? నీకు దేవుడిచ్చిన దాంట్లోనే తృప్తిగా ఉంటావు, కానీ దురాశకు పోవద్దు మీరు. ఇప్పుడు అహబు రాజు ఉన్నాడు బిడ్డ. అహబు రాజ్యం అంతా వారిదే. ప్రహారీ గోడ ప్రాకారం పక్కన ఏముంది? ద్రాక్ష తోట. ఎవరిది? ఒక పేదోడిది. ఏం పేరు ఆయన పేరు? నాబో. దాన్ని చూసి దాన్ని ఆశించి ఇది నాకు కావాలన్నాడు. అక్కడ ఏం జరిగింది నాన్న? భయంకరమైన పాపం. చంపేశారు పాపం, ఆయన చంపేసిండ్రు. ఏలియా వచ్చి, నువ్వు ఈ పనికి మాలిన పని చేసి కనుక
యజబేలు కుక్కలు తింటాయి బిడ్డ అన్న. రాజా చచ్చిపోతావురా నువ్వు కూడా అన్న. దేవుడు ఊరుకోడు బిడ్డలారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి నాన్న, అది భూమి అయినా, ఇల్లైనా, నీ ఒళ్ళైనా, నీదేదైనా, నీది కానిది ఏది ఎవరిది నువ్వు ఆశించొద్దు. అది దురాశ. దేవుడు నీకు ఇచ్చిన అందులోనే ఉంది. నీకు ఒక కుటుంబం, నీకు ఒక భర్త, నీకు ఒక భార్య, నీకు ఒక పిల్లలు. అర్థమైందా? నువ్వు పని చేసుకోవడానికి నీకు పని చాలు, దాంట్లోనే తృప్తి కలిగి ఉండు. ఇప్పుడు శరీరం ఏమంటది? ఏమి తిని తాగి ధరించు అలంకరించుకో, పాపం చెయ్యి. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు సంబంధం అయితే ఏం చేయాలి? నీ శరీర కోరికలను సిలువ వేయాలి. దురాశలను ఏం చేయాలి? సిలువ వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? యేసయ్య నీ కొరకు సిలువ వేయబడ్డాడు. నీ పాపల కొరకు, నీ శాపము కొరకు సిలువ వేయబడ్డాడు. ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు సిలువ వేయబడ్డాడు. మేకులతో సిలువకు కొట్టబడ్డాడు. మరి నువ్వు చేయవా పని? క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నువ్వు చేయవా? నీ శరీర కోరికలను సిలువేయవా? నీ దురాశలను సిలువేయవా? వేయాలా వద్దా? వేయాలా వద్దా? వేయాలి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువును కొట్టి సిలువ వేయ నప్పగించారు. యేసు ప్రభు ఏం చేశాడు? ఒకటి సిలువను మోసాడు. ఏంటి సిలువను మోయడం అంటే? ఒకటి పాపాన్ని, శాపాన్ని మోసాడు, మన శ్రమలను మోసాడు. మరి మనమేం మోయాలి? యేసయ్య రాజ్య భారాన్ని మోయాలి, దేవుని సంఘ భారాన్ని మోయాలి, సేవకుల భారాన్ని మోయాలి, సువార్త భారాన్ని మోయాలి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమెన్, హల్లెలూయా. యేసయ్య సిలువ వేయబడ్డాడు కాబట్టి నువ్వేం కావాలన్నా? సిలువ వేయబడాలి. ఆయన సిలువ వేయటం ద్వారా ఏమైంది బిడ్డ? ధర్మశాస్త్రాన్ని, పత్రమును మేకులతో సిలువకు కొట్టి రుణముగా, శాపముగా మన మీద లేకుండా తీసి పడేశాడు. కాబట్టి నువ్వేం చేయాలి బిడ్డ? నువ్వు కూడా సిలువకు దిగి రావద్దు నాన్న, దిగి రావద్దురా. నీ ఇష్టానుసారి మరి కోరికలు నెరవేర్చుకోవటం సిలువ మించి నువ్వెవరో తెలుసా? నువ్వు సిలువ వేయబడిన వాడవు. ఎవరు నువ్వు? ఎక్కడ ఉండాలి మరి బ్రతకాలం అంతా? సిలువలోనే వ్రేలాడాలి. యేసయ్య చేతులకు సిలువ వేసినా లేదా? యేసయ్యని ఏమన్నా అంటే వచ్చి కొడతారా? యేసయ్యని ఏమన్నా అంటే వచ్చి తంతాడా? సిలువ వేయబడ్డాడు కదా అని అర్థమైంది. సిలువ వేయబడిన వాడు ఏం చేయొద్దు? కొట్టొద్దు, తన్నొద్దు. నాలుకకి ఏం కావాలి? సిలువ వేయబడాలిరా. పెదవులకు సిలువ వేయబడాలి బిడ్డ. మనకు కూడా టోటల్ బాడీకి సిలువ వేయబడాలి. ఆమేన్. శరీరమును దాని ఇచ్చలతో కూడా మనము సిలువ వేయాలి. అలాగూ వేసినట్లయితే బిడ్డలారా మనం బ్రతుకుతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రెండే మాటలు చెప్పాను. సిలువను మోసాడు, సిలువ వేయబడ్డాడు. మనం కూడా సిలువను మోయాలి, సిలువ వేయబడాలి. అలాగూ వేయబడితేనే యేసు ప్రభు మరణించి పునరుత్థానంలో ఏమయ్యాడు? తిరిగి లేచాడు. మనము కూడా ఆయన మృతుల పునరుత్థానంలో తిరిగి లేస్తాం. లేకపోతే లేవబడం. ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా కింద 2 పాయింట్లు ఉన్నాయి కదా, ఆ 2 కూడా చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకరించండి అన్న ప్రార్థన.